టీడీపీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం విధ్వంసం జరిగింది 2021 అక్టోబర్లో. చాలామంది రౌడీ మోకలు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించి బీభత్సంగా విధ్వంసం సృష్టించారు. అందులో పురిగొల్పింది ఎవరు, ఆ వెనక ఎవరి ప్రోత్సాహంతో వీళ్ళంతా దాడి చేశారు అనేది వీడియో ఫుటేజెస్తో సహా పోలీసు వాళ్ళు వెలుగు తీయగలిగారు. జోగి రమేష్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వీటన్నిటికీ వ్యూహ రచన చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ప్రాథమిక విచారణలో పోలీసు వాళ్ళు నిర్ధారించారు. దానికోసం ఇప్పటివరకు చాలామందిని విచారణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి చాలా నిజాలను వెలుగు తీయగలిగారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి A120గా ఉన్నారు. మరి నిన్న ఆయన విచారణకి అటెండ్ అయిన సందర్భంలో దర్యాప్తు సంస్థ వాళ్ళు 37 క్వశ్చన్స్ అడిగినట్టుగా వారు చెప్పారు. ఆ 37 క్వశ్చన్స్లో యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో భాగంగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే పాట పాడారు. సరే, సహజంగా ఇనీషియల్ స్టేజ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో ఇదే బాట అవలంబించారు. తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తులో భాగంగా పోలీసు వాళ్ళకు కూడా దీనికి ఒక సొల్యూషన్ కనుక్కున్నారు. ఈ మర్చిపోయే గుర్తులేదు, తెలియదు అనే దానికి సొల్యూషన్ ఏంటని వాళ్ళు కూడా ఆలోచించి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, భారీ టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి ముందు పెట్టి చూపించి అడిగినప్పుడు నిజాలు చెప్పక తప్పలేదు. అదే మాదిరి రాబోయే రోజుల్లో విచారణలో వీళ్ళే నోరు విప్పే పరిస్థితి అనివార్యంగా రావచ్చు.